విలీనం చేసే ప్రక్రియ అటకెక్కిందని వ్యక్తమవుతోంది. అండ్ దీనికి సంబంధించి ఆర్టీసీ కార్మికులు అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఓవైపు పలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 2 హామీలు ఇచ్చింది ఆర్టీసీకి సంబంధించి. ఒకటేమో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, ఇది అధికారంలోకి రాగానే అమలు చేసింది. ఇక రెండవది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఇది మాత్రం ఇంకా నెరవేర్చలేదు. ఇదైతే హామీ ఇంకా అమల్లోకి రాలేదు. అండ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీకి సంబంధించి కార్మికులకు సంబంధించి కేసీఆర్ ఎన్నో వరాల జల్లులు కురిపించారు. బట్ ఒక్కటి కూడా హామీని నెరవేర్చలేదు. దీంతో ఆర్టీసీ అప్పులలో కూరుకుపోయిందనే చెప్పాలి. ఇప్పుడైనా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వారు కోరుతున్నారు. చూస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ప్రక్రియ ఎన్నికల కారణంగా ఆగిపోగా నూతన ప్రభుత్వంలోనూ ఒక్క అడుగు ముందుకు పడలేదు. నెలలు గడుస్తున్న ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడకపోవడం, సంబంధిత చర్యలేవి ముందుకు సాగకపోవడంతో ఉద్యోగ వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఆర్టీసీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2 హామీలు ఇచ్చింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కాగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమల్లోకి తీసుకువచ్చింది. ఇక రెండోది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కాగా ఇది మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు అనేక వరాలు ప్రకటించినా ఏ ఒక్కటి అమలు కాలేదు. నిధులు కేటాయించకపోవడంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. నిర్వహణ లోపాలతో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టీసీలో కార్మికుల యూనియన్లను రద్దు చేసి సంక్షేమ బోర్డుల పేరుతో అధికారుల పెత్తనాన్ని పెంచి పోషించారు. ఉద్యోగులు ఎదురు తిరిగే పరిస్థితులు రావడంతో ఎట్టకేలకు ఎన్నికల ముందు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రకటించారు. ఈ మేరకు గత ఏడాది ఆగస్టు 6న అసెంబ్లీలో బిల్లును ఆమోదించగా సెప్టెంబర్ 14న అప్పటి గవర్నర్ తమిళసై ఆమోద ముద్ర వేశారు. ఇక ఆ తర్వాతి రోజే ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఆ తర్వాత ఆర్టీసీ విలీనంపై విధి విధానాలు ఖరారు చేయడానికి సీఎస్ నేతృత్వంలో ఆర్థిక, కార్మిక, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా జీవో విడుదల చేయలేదు. ఇంతలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో విలీన ప్రక్రియకు బ్రేక్ పడింది. ఉంచాల్సి ఉంటుంది. ఎందుకనంటే ప్రజలకు సర్వీస్ చేసేటువంటి క్రమంలో ఆర్టీసీ పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం కూడా తప్పని పరిస్థితుల్లో లాస్ చూపించేటువంటి పరిస్థితిని ప్రతి ఇయర్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో విలీనం చేసేటువంటి ప్రక్రియను అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా కసరత్తు చేసిన తర్వాత దీన్ని ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విజిట్ చేస్తూ ఒక గెజిట్ జారీ చేసింది. అయితే గెజిట్ జారీ చేసిన తర్వాత ఇప్పటి వరకు దీనిపైన ఎప్పుడైతే గెజిట్ జారీ చేసిన తర్వాత ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులంతా తాము మీదట ప్రభుత్వంలో విలీనమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాల్సి ఉంటుందన్న అభిప్రాయంతో పనిచేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీలో విలీనం చేసిన తర్వాత ఎన్నికలు సమీపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కొత్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ ప్రక్రియ అంతా కూడా ఆగిపోయిందని చెప్పాలి. కేవలం గెజిట్ జారీతో మాత్రమే ఉండిపోయినటువంటి ఆర్టీసీ ప్రక్రియ కొత్త ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకు పడలేదు. తద్వారా రకరకాల సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అందులో కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి మహిళలకు ఉచిత హామీ పథకాల్లో ఒకటి ఉచిత బస్సు సర్వీస్ అనేది ఒకటి ఇచ్చింది. అది ప్రస్తుతానికైతే సక్సెస్ఫుల్ గా అమలవుతుంది. అయితే ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీనిపైన 1-2 సార్లు ముఖ్యమంత్రిని కలవాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. ఆర్టీసీ కార్మికులకు అనేక వరాలు ప్రకటించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేవలం గెజిట్ మాత్రమే పరిమితమై వదిలివేసిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన దృష్టి పెడుతుందా లేదని చూడాలి. ఎందుకంటే రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ గెజిట్ విడుదల చేసి వదిలేసిన పరిస్థితుల్లో మరోసారి ఈ అంశం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనల్ గా కలిసి తమ డిమాండ్లను చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వాళ్ళు 1-2 రోజుల్లో కార్యాచరణ తీసుకోవాల్సిన అంశంపై కూడా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.